ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం. కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మంగళవారం ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాలు శ్రేయస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్యబహుళ పంచమి పూర్తిగా ఉంది. నక్షత్రం ఉత్తర, రాత్రి 7:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, చంద్ర సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ బుధ శుక్రుల సంచారం ధనస్సు క్షేత్రంలో, మకర క్షేత్రంలో రవి సంచారం, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, శని సంచారం, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపును కలిగిస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యకలాపాలపై నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెరుగైనటువంటి అవకాశాలని కలిగించి విజయాల్ని కూడా కలిగిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. అసహన పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుకూలత సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సామూహిక విజయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి మంచి అవకాశాలు, విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఉత్తమ విజయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలం. క్రీడా రంగం వారికి విజయాలు చేకూరుతాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. రుణ ఒత్తిళ్లు క్రమక్రమంగా తగ్గుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ప్రమాదాలు దూరం చేసుకుని అనుకూలతని సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నివారింపబడతాయి. తద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. శుభ కార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక చాంచల్యం తగ్గుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత తగ్గుతుంది. విమర్శలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మహిళలు ఆనందకర వాతావరణం గృహపరంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు.
పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు వైద్య వృత్తి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఏకాగ్రతతో కూడిన కార్యకలాపాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. విఘ్నాలు జాప్యాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. అసహన పరిస్థితులు నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. సంకట పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వైద్య వృత్తి వారు చవి చూస్తారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక సమస్యలు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం విద్యార్థులు క్రమక్రమంగా పొందగలుగుతారు. మహిళలకు శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. రాజకీయ రంగం వారికి ఇక్కట్లు ఉంటాయి. నమ్మిన వారి ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించలేకపోతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అన్ని రంగాల వారికి శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత నియంత్రించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎదురు చూస్తున్నటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచించినంత మాత్రాన్ని కార్యక్రమాలు ప్రారంభించి విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు ఆర్థికంగా అనుకూలతని పెంచుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. శుభశకునాలు గోచరిస్తాయి. చిరునవ్వు సంఘటనలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉల్లాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు. శాస్త్రజ్ఞులకి పరిశోధనలు ఫలిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా ఉపకరిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు గ్రహ దశ అంతర్దశల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తికి దోహదపడుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వేగం పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. మెరుగైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు ఆర్థికంగా కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. అయినప్పటికీ ప్రగతి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు
క్రీడారంగం వారు పొందగలుగుతారు. విమర్శలతో కూడిన విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు అలజడి ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు దశ అంతర్దశల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలతని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలకి దోహదపడుతుంది. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తీసుకోగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపుతో కూడిన నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి ఆందోళన తగ్గుతుంది. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా లభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఓర్పు సహనంతో కార్యాచరణ కొనసాగించి ఉత్తమ విజయాలు సాధించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమే కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడా రంగం వారికి లభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. శత్రుత్వాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడేటువంటి సంఘటనలు క్రమక్రమంగా చోటు చేసుకుంటే మనస్పర్ధలు పెరుగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా రాజకీయ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. అసహన పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావాన్ని అవలీలగా ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాధించగలుగుతారు. పట్టుదలతో కార్యకలాపాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వేగవంతంగా దగ్గరవుతాయి. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. వ్యాపార రంగం వారికి నూతన అవకాశాలు వ్యాపారపరంగా లభిస్తాయి. విద్యార్థులకి సంశయాలు వీడిపోయి విజయ దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం, ఆరోగ్య విషయాల అనుకూలం. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. క్రీడా రంగం వారికి ఉత్తమ విజయాలు ఆనందానికి దారితీస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాలు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నెమ్మదిగా కార్యక్రమాలు పూర్తి చేసి అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలస్యమైనప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు అంతిమంగా విజయాన్ని కలిగిస్తాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉన్నప్పటికీ పట్టుదలతో కొనసాగించి అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. విద్యార్థులకి మందత్వం క్రమక్రమంగా తొలగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. పోటీతత్వాన్ని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. సానుకూల నిర్ణయాలు రాజకీయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు నియంత్రించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. సినీ రంగం వారికి సామాన్యం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని అధిగమించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. ప్రతి పని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆందోళనకర పరిస్థితులు ఆకస్మికంగా తలెత్తుతాయి. మానసిక ఆందోళన కొనసాగుతుంది. ప్రతి చిన్న కార్యక్రమాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మహిళలు ఆందోళనకర పరిస్థితులు నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. చిన్న విషయాలపై ఆందోళన పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కొనసాగుతుంది. మనస్పర్ధలు వైద్య వృత్తి వారికి ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళన క్రీడారంగం వారికి పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు. కాలయాపన అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. గ్రహాతి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. అవరోధాలు, విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి లాభిస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. సినీ రంగం వారికి ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైన అవకాశాలు రాజకీయ రంగం వారు పొందగలుగుతారు. క్రీడా రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పరిశోధనలు ఫలిస్తాయి. గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి రావాలని, ఉత్తమ విజయాలు చేకూరాలని, ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు
శుభమస్తు. మంగళవారం కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యవహారాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కోర్టు సంబంధమైన వ్యవహారాలు నిర్వహించటానికి, లాయర్లను కలుసుకోవటానికి మంగళవారం చాలా అనుకూలమైన రోజు. అలాగే తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి మంగళవారం అనుకూలం. అలాగే మిరప, అల్లం, వెల్లుల్లి, బూడిద గుమ్మడికాయ, పొగాకు వీటికి సంబంధించినటువంటి పంటలు వేయటానికి వ్యవసాయదారులకి మంగళవారం విశేషంగా సహకరిస్తుంది. మహిళామణులు సౌభాగ్యం కోసం చేసే పూజలన్నీ మంగళవారం చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే అగ్నికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సాహసోపేతమైనటువంటి పనులకు మంగళవారం విశేషంగా సహకరిస్తుంది. భూ సంబంధ, గృహ సంబంధ వ్యవహారాలకు సంబంధించిన చర్చలు నిర్వహించడానికి మంగళవారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఏ విషయంలో అయినా సరే మీ మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయం ఖచ్చితంగా చెప్పడానికి మంగళవారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే మంగళవారం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయరాదు. వివాహం చేయరాదు, తలస్నానం చేయరాదు, మంగళవారం ఎవరికి అప్పు ఇవ్వరాదు, ఆడపిల్లను అత్తవారింటికి పంపరాదు, నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించరాదు, పడమర దిక్కు వైపు ప్రయాణాలు చేయరాదు. ఇలా మంగళవారం కొన్ని పనులు చేయటం ద్వారా, కొన్ని పనులు చేయకుండా ఉండటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో ప్రతి అడుగు కూడా విజయ పరంపరలో కొనసాగడానికి, మనం నివసించే ఇంటిలో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి వాస్తుశాస్త్రం ఎంతగానో సహకరిస్తుంది. వాస్తు జీవితానికి చుక్కాని వంటిది. ఆ చుక్కాని సరిగా ఉన్నప్పుడే గమ్యాన్ని చేరతాం. అందుకని ప్రతి ఒక్క విషయంలో కూడాను వాస్తుశాస్త్రాన్ని పాటించి మనం గనక ముందడుగు వేసినట్లయితే జీవితం సుఖంగా సాగిపోతుంది. ఆర్థిక పురోభివృద్ధితో ముందడుగు వేయటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. మనకు వచ్చేటువంటి ధన సంకటాలని దూరం చేసుకోవడానికి కూడాను కొన్ని సూత్ర ప్రాతిపదికలు పాటించాల్సి ఉంటుంది వాస్తుశాస్త్రరీత్యా. గురువారం నాడు మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు అండి, ఇంటి యజమాని ముఖ్యంగా ఆ స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకోండి. దుష్కర్మ అనేటువంటిది తొలగిపోతుంది. దుష్కర్మ వినాశక చూర్ణం అని చెప్పేసి కూడా ఉంటుంది. ఆ చూర్ణాన్ని నీటిలో వేసుకొని కూడా స్నానం చేయవచ్చు. పసుపు అందరికీ తెలిసిందే కదా, ఆ పసుపు చిటికేసుకొని స్నానం చేయండి. అలా గనక మీరు గనక గురువారం నాడు కనుక చేసినట్లయితే గురువు యొక్క శక్తితత్వం పెరుగుతుంది. గ్రహాల్లో గురువు బాగుంటేనే మిగతా గ్రహాలు అనుకూలాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి అందుచేత ఈ విధి విధానాన్ని తప్పనిసరిగా ప్రతి వాళ్ళు పాటించండి. అలాగే శనివారం నాడు ఆవు నేతితో దీపాన్ని మీరు ఇంట్లో దేవుని దగ్గర వెలిగించండి. వెంకటేశ్వర స్వామి వారికి ఆవు నేతి దీపం చాలా మంచిది. ఇలా గనక వెలిగించినట్లయితే మంచి శుభవార్తలు వింటారండి. అంతేకాదు పంచదార నీరు రావి చెట్టు గనక సమర్పించినట్లయితే ఆర్థిక పురోభివృద్ధి కలగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందన్నమాట. అలాగే మంగళవారం నాడు దక్షిణ దిక్కుకు ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళండి. అక్కడ మీరు 11 సార్లు ప్రదక్షిణ చేసి 11 సార్లు హనుమాన్ చాలీసా చదవడానికి ఉపక్రమించండి. అలా కనుక చేసినట్లయితే ఆర్థిక సంకటం అనేటువంటిది తొలగిపోతుంది. ఇతర కష్టాలు అనేటువంటివి జోలికి రానే రావు అంటోంది శాస్త్రం. రామాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. హనుమంతుని ఆలయంలో రామబంటు కదండి ఆయన, అందుకని రామాయ నమః అంటూ ప్రదక్షిణం చేయాలి. చాలా విశేషం అన్నమాట. అలాగే మీరు బ్యాంకులో ధనాన్ని జమ చేయటానికి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు కూడా పశ్చిమాభిముఖంగా ఉండి మీ పని చేసుకోండి. అలా చేసినట్లయితే మనసులో కూడా లక్ష్మీదేవిని ధ్యానం చేస్తూ ఉండండి. లేదంటే ఏదైనా లక్ష్మీ మంత్రాన్ని కూడా జపించండి. ఏ మంత్రం గుర్తుకు రాకపోతే ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనుకోండి. అలా అనుకున్నట్లయితే ధనరాశి బ్యాంకులోని మీ ఖాతాలో పెరుగుతూ ఉంటుందన్నమాట. ధనం బాగా పెరుగుతుంది మీకు బ్యాంకులో.
ఈ విధి విధానాన్ని పాటించి చూడండి. అలాగే కొత్తగా ఫ్రిడ్జ్ కొనుక్కొని వచ్చారు మీరు, ఆ ఫ్రిడ్జ్ మాత్రం ఇంట్లో వాయువ్య కోణంలో మాత్రమే ఉంచండి. అలా ఉంచడం వల్ల మంచి జరుగుతుంది. వంటగదికి సూర్యరశ్మి బాగా అందేటట్టుగా చూసుకోండి. మీ ఇంట్లో వంటగదిలోకి సూర్యకిరణాలు కూడా పడాలి. వంటగది పరిశుభ్రంగా ఉండాలి. అలా ఉంటేనే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం కనిపిస్తుంది. మెట్ల కింద ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజ గది అనేటువంటిది మాత్రం కట్టనే కట్టకూడదు. అసలు మెట్ల కింద ఏ వస్తువులు ఉంచకూడదండి. మెట్ల కింద గదులు కట్టడం, మెట్ల కింద వస్తువులు ఉంచటం ఇవన్నీ కూడా చాలా తప్పు అన్నమాట. వాస్తుశాస్త్రంలో బాగా గుర్తుపెట్టుకోండి. వీటిని గనక పాటించినట్లయితే సర్వే సర్వత్రా అదృష్టకరమైన జీవన విధానాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో విద్యుత్ సరఫరా సరిగా లేనప్పుడు ముఖ్య స్విచ్ ఇంటి దక్షిణ భాగంలో ఆగ్నేయ కోణంలో ఉండేటట్టుగా అమర్చుకోండి. అప్పుడు మీ ఇంట్లోకి విద్యుత్ సరఫరా చాలా చక్కగా జరుగుతుంది. సహాయ స్విచ్ బోర్డులు ప్రతి గదిలోనూ బయట ఉంటాయి. ఇవి గదిలో ప్రవేశించగానే కుడి చేతి వైపు లేక ఆగ్నేయ దిశలో ఉండేటట్టుగా అమర్చుకుంటే చాలా మంచిది. ఇంటిలో నివసించే వారికి సూర్యుడి వేడి గాలి అతి ముఖ్యంగా తగలాలి. ఇంట్లో గాలి వెలుతురు ప్రవేశించకపోతే ఆ ఇల్లు శుభప్రదం కాదు. కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు మనిషి జీవించడానికి ఆరోగ్యానికి గాలి వెలుతురు అవసరం. కాబట్టి ఇవి ఎప్పుడూ కూడా ఇంట్లో ప్రవేశించే విధంగానే మీరు నిర్మాణం చేసుకోండి. దీనివల్లనే మీకు అదృష్టం వస్తుంది. అసలు ఇంట్లోకి సూర్యకిరణాలు పడాలండి. ఏ ఇంట్లో సూర్యకిరణాలు హాలులో అలా ప్రసరిస్తాయో ఆ ఇల్లు దేదీప్యవంతమైనటువంటి అదృష్ట నిలయంగా మారుతుంది. అలాగే సూర్యకిరణాలు మనకి తగులుతూ ఉన్నట్లయితే ఎన్నో రోగాలు కూడాను దూరం అయిపోతాయి. కాబట్టి ఇంట్లో సరైనటువంటి గాలి వెలుతురు చాలా అవసరం. మీరు ఏర్పరిచేటువంటి గృహ అలంకరణ విషయంలో కూడా వాస్తుశాస్త్రాన్ని పాటించడం చాలా అవసరం. అందమైన గృహాన్ని కట్టుకొని అత్యంత సౌందర్యవంతమైనటువంటి అలంకరణ చేసుకోవటం ఆ ఇంటి ఇల్లాలు చేసుకున్న అదృష్టం, ఆ ఇంట్లో నివసించే పిల్లల అదృష్టం అని భావించాలి. మనకి క్రిస్టల్ గంటలు కానివ్వండి, ఎక్వేరియంస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ ఇంట్లో చక్కగా అమర్చుకోవచ్చన్నమాట. చేప అనేటువంటిది నీటికి ప్రతీక కాబట్టి, జలం ముఖ్య తత్వం కాబట్టి, ఇది ధనానికి ప్రతీక కాబట్టి, చేప వల్ల మీ పిల్లలు కూడాను పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. కాబట్టి మీరు చేసే ఉద్యోగంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో ఎక్వేరియం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవటం చాలా అవసరం అన్నమాట. నీరు ఉంటే ఇంట్లో అయినా కార్యాలయంలో అయినా మంగళకరమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. లాఫింగ్ బుద్ధ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మీరు వాకిలి వైపు చూస్తున్నట్టుగా అమర్చుకోండి. దానివల్ల దిష్టి దోషాలు పోతాయి. మీ ఇంట్లో ఐశ్వర్యం వెల్లి విరుస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్ర వచనం అన్నమాట. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రంలో మనకు చెప్పినటువంటి ముఖ్యాంశాలు. వీటిని ఆచితూచి ప్రతి ఒక్కరూ కూడా పాటించినట్టయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి జీవన విధానంతో పాటు అభివృద్ధికరమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. మానసిక శాంతి, ఉల్లాసం, ఆనందం, ఆర్థికమైనటువంటి పురోగతి ఇవన్నీ కూడా వాస్తు నియమాలను గనక సరిగ్గా పాటించిన ఇళ్లలో ఉండి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం.
జీవితం శుభప్రదంగా సాగాలి అంటే చక్కటి సంగీతం వినాలి. ఆ సంగీతాన్ని మనకు అందించినటువంటి నాద బ్రహ్మ త్యాగరాజస్వామివారు. త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవం ఈనాటి ఒక విశేషం. నాదాతను మనిషం శంకరం అనేటటువంటి కృతితో ఈ దేహంలో వ్యాపించిన విస్తరించిన ధ్వని తరంగాలు, శబ్ద ప్రపంచమే ఈశ్వర స్వరూపం అంటూ అపారమైనటువంటి అద్వైత జ్ఞానాన్ని 2 ముక్కలలో మనకు అందించినటువంటి వాగ్గేయకారులలో త్యాగరాజ స్వామి వారిని ఈ రోజున స్మరించుకోవాలి. అలాగే ఈనాటి మరి ఒక విశేషం, మంగళవారం ఆంజనేయ స్వామి వారి ఆరాధనకు ప్రత్యేకం. జీవితం శుభప్రదంగా సాగాలి అంటే మనలో అపారమైన స్థైర్యాలు నిలవ ఉండాలి. ఏది జరిగినా మన మంచికే అనేటటువంటి విశ్వాసం మనలో ఉండాలి. అలా లేని ఎడల మన మనస్సు తెలియని దుఃఖోద్విగ్నతలకు ఆలవాలమై అనేకములైనటువంటి ఇబ్బందులలో కొట్టుకుపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి. ధైర్యం కావాలి. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగం లేకుండా ఉండడం అనే 7 గుణాలను మనం పొందాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయాలి అంటుంది శాస్త్రం. అలాగే మంగళవారానికి సంబంధించి పాటించేటటువంటి మరి ఒక ప్రత్యేక నియమం రాహుకాల దీపారాధన. సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో వెలిగించే దీపం రాహుకాల సమయంలో వెలిగించే దీపం కారణంగా జాతక చక్రంలో ఉన్న నవగ్రహ దోషాలన్నింటినీ కూడా పరిహరిస్తుంది అంటుంది ఆచారకాండ. పరిష్కారాల మార్గాలలో మనం ఏ పని చేసినా ఆ పని ఫలవంతంగా మారాలి, జీవితం శుభకరంగా మారాలి, శోభాయమానంగా ముందుకు అడుగు వేయాలి అంటే అందునిమిత్తమై నవగ్రహాల అనుగ్రహం తప్పనిసరి. అందుకోసమే మంగళవారాలలో రాహుకాల దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. ఈ దీపాన్ని వెలిగించే సమయంలో అనివార్య కారణాల చేత ఉదయం భోజనాదికాదులు చేసినప్పటికీ ఏ దోషమూ లేదు. దీపం వెలిగించకంటే పూర్వం పాద ప్రక్షాళన చేసుకొని కూడా దీపం వెలిగించవచ్చు అంటుంది పరిహార శాస్త్రం. అలాగే ఈ దీపాన్ని ఇంటిలో కూడా వెలిగించవచ్చు. ఆలయాలలో ప్రధానంగా వెలిగించాలి అని చెప్పబడినప్పటికీ అనివార్య కారణాలు కలిగిన ఎడల ఇంటిలో కూడా వెలిగించవచ్చు. దేవతారాధన చేసేటటువంటి చోట దైవ సన్నిధానంలో గోమయంతో 4 కోణములతో లేక వృత్తాకారంలో మండలం చేసి చక్కగా అష్టకోణములతో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు అక్షింతలను ఉంచి భద్రపరిచి నమస్కరించి తదుపరి ఒక్క నిమ్మకాయని 2 డిప్పలుగా విభజించి బోర్లా వేసిన ఆ నిమ్మ డిప్పలలో నువ్వుల నూనె అలాగే 2 నిలువు వత్తులు వేసి వెలిగించి తదుపరి దుర్గా కృత స్తోత్రాన్ని కానీ ధర్మరాజ కృత శని స్తోత్రాన్ని కానీ లేక గణపతి స్తోత్రాన్ని కానీ లేక యథాశక్తి ఇష్టదేవతాస్మరణపూర్వకంగా స్తోత్ర పాఠాదులు చేస్తే కూడా అఖండ ఐశ్వర్యం మనకు లభ్యమవుతుంది. సమస్త సంకల్పాలు నెరవేరుస్తారు ఆ దైవశక్తులన్నీ కూడాను అని కూడా శాస్త్రం ఇలా వివరంగా తెలియజేస్తుంది. త్యాగరాయ స్వామి వారి స్మరణ, మంగళవారం కనుక ఆంజనేయ స్వామి వారి స్మరణ, అలాగే రాహుకాల దీపారాధనతో జీవితాన్ని శుభప్రదంగా మార్చుకుందాం. మరిన్ని తెలుసుకునే నిమిత్తమై మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. సూర్యనారాయణమూర్తి ఉదయించేటప్పుడు ఆయన ఉదయించకుండా చేసేస్తే ఇక లోకములకు కాంతి ఉండదు. లోకములకు కాంతి లేకపోతే, సూర్యుని యొక్క గమనం లేకపోతే ఆ చీకటి వలన ధర్మము లుప్తమైపోతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే కదా ప్రమాణంగా చేసుకుని సంధ్యావందనం, మధ్యాహ్నానికి వచ్చాడంటే కదా మళ్ళీ సంధ్యావందనం, ప్రదోషానికి వెళ్ళాము అంటే కదా మళ్ళీ సంధ్యావందనం. ఇవి లేనప్పుడు సంధ్యావందనం ఎక్కడుంటుంది? లేనప్పుడు ముందు ధర్మం లుప్తమైపోయింది. ఎందుకంటే సంధ్యాహీన అశుచి, సంధ్యావందనం చేయకపోతే అశౌచంతో ఉన్నవాడితో లెక్క, వాడు ఏ కార్యానికి పనికిరాడు. అందుకే ఆ రాక్షసులు ఏం చేస్తారంటే అసలు సూర్యోదయం జరగకూడదు అని చూస్తారు. అలా చూసేటటువంటి రాక్షసులకు మందేహులు అని పేరు. ఆ మందేహులన్న రాక్షసులు ఎక్కడుంటారు అంటే లోహిత సముద్రానికి ముందు ఉండేటటువంటి శిశిర పర్వతాన్ని కూడా దాటి, లోహిత సముద్రాన్ని దాటి
గరుత్మంతుడుండేటటువంటి కుటశాల్మలి వృక్షం దాటిపోయిన తరువాత సూర్యనారాయణమూర్తి ఉదయం జరుగుతోంది, ఇక ఎర్రకాంతి వస్తుందేమో అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే చెట్ల మీదకి ఎక్కి ఆ చెట్లకి తలకిందులుగా వేలాడుతూ ఉగ్రమైన పెద్ద శరీరాల్ని పెంచి సూర్యకిరణములు భూమండలం మీదకి రాకుండా అడ్డుకుంటారు. అడ్డుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా తే పతంతి జలే నిత్యం సూర్యస్యోదయనం ప్రతి. ఏ కారణం చేత అంటే అభితప్తాః స్మ సూర్యేణ లంబంతే స్మ పునః పునః నిహతా బ్రహ్మతేజోభిః అహన్యా హనిరాక్షసాః అని. వాళ్ళు అలా చెట్లకి తలకిందులుగా వేలాడుతూ సూర్యబింబానికి అడ్డొచ్చి ఇక సూర్యుని యొక్క కిరణములు పడకుండా ఆపేటటువంటి సమయంలో సూర్యుడు ఉగ్రమైన స్వరూపాన్ని పొందుతారు. ఒకసారి నా కర్తవ్యతానిష్టకి, నా కారుణ్యానికి ఎదురొస్తున్నారు, మీరు నన్ను ఉదయించకుండా అడ్డుకుంటున్నారని చూస్తాడు. ఆయన అభితప్తాః స్మ సూర్యేణ, ఆయన యొక్క కాంతి చేత తప్తమవుతారు. వాళ్ళు తప్తమై ఆ వేడి భరించలేక చెట్ల కొమ్మలలోంచి ఆ కింద ఉండేటటువంటి సముద్రంలోకి పడిపోతారు, లోహిత సముద్రంలోకి పడిపోయి మళ్ళీ వాళ్ళు తేరుకొని సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ చెట్లు ఎక్కుతారు. ఇవాళ కాకపోతే రేపైనా ఎలా ఉదయిస్తాడు? లోకానికి ధర్మనాశనం చేస్తాం అని రాక్షసులు ప్రారంభమవుతారు. అందుకే అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ ముందు పాడు చెయ్యాలని చూసేది రాక్షసులే. కాబట్టి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. నాకు మీకు ఏమీ విరోధం లేదు, మేము బ్రహ్మకర్మ చేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇష్టం ఉండదు, తప్పుకోండి అని నీళ్లు చల్లుతారు. అలాగే నిహతా బ్రహ్మతేజోభిః స్నానం చేసి వచ్చి ఎవరికి గాయత్రి మంత్రం ఉపదేశం చెయ్యబడిందో, ఎవడు సంధ్యావందనం చెయ్యాలని శాస్త్రం విధించిందో వాడు సంధ్యావందనానికి కూర్చుని అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు, అందుకే అర్ఘ్యప్రదానము బ్రహ్మాస్త్రమే అంది శాస్త్రం. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో సమానమేది అంటే అర్ఘ్యాన్ని విడిచిపెట్టడమే. ఇంట్లో నియమంగా సంధ్యావందనం చేసి సూర్యమండలం వైపుకి చూస్తూ అంత భక్తితో అర్ఘ్యం ఇచ్చేటటువంటి వాడు ఇంట్లో ఉన్నాడనుకోండి, అటువంటి వాడొక్కడు ఇంట తిరిగిన కారణం చేత ఎటువంటి ఉగ్రభూతమో కూడా ఇంట్లో ప్రవేశించడానికి వీల్లేదు. కాబట్టి ఆ నిహతా బ్రహ్మతేజోభిః వాళ్ళు అర్ఘ్యప్రదానం చేసి పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టగానే సూర్యమండలం వైపుకి తిరిగి, అది కేవలం నీటిలో ఉన్న శక్తి కాదు, వాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రంతో కలిపి విడిచిపెట్టినటువంటి ఆ అర్ఘ్యజలములు, ఆ మంత్రశక్తి 24 బీజాక్షరములు 24 ఋషులతో 24 దేవతలతో ఉంటాయి. అవి ఆ మంత్రాన్ని స్వరంతో చదివి అర్ఘ్యప్రదానం చెయ్యగానే ఈ మంత్రముల యొక్క ప్రకంపనలు అక్కడ వరకు వెళ్ళి వాళ్ళని నిహతా బ్రహ్మతేజోభిః ఒక్క దెబ్బ కొట్టాయి. కొట్టేటప్పటిక ఆ మందేహులన్న రాక్షసులు వెనక నుంచి వచ్చినటువంటి ఈ బ్రహ్మతేజస్సుతో మంత్రాన్ని స్వరంతో చదువుతూ విడిచిపెట్టినప్పుడు అర్ఘ్యజలములు విడిచిపెట్టిన సందర్భంలో వచ్చినటువంటి మంత్ర సంబంధమైన స్వర ప్రకంపనల చేత, 2 ముందు వైపు నుంచి వచ్చినటువంటి సూర్య కిరణముల చేత అభితప్తమై వాళ్ళు పట్టు విడిచిపెట్టి సముద్రంలో పడిపోతారు. అందుకే లోకోపకారము చేయుట కొరకు సంధ్యావందనము. అసలు అది చెయ్యలేదనుకోండి త్యాగబుద్ధి అలవడదు. త్యాగేనైకే అమృతత్వమానసు. కేవలం అలంకారప్రాయంగా యజ్ఞోపవీతం వేసుకోమని చెప్పలేదు శాస్త్రం. వేసుకున్నావు అంటే ఎక్కడిది యజ్ఞోపవీతం అని అడిగారు. ఎక్కడిది, ఇది ఎవరు తయారు చేశారు, అసలు అలా వేసుకోమని ఎవరు చెప్పారు అని అడిగారు. అడిగితే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఇది ఒకరు తయారు చెయ్యలేదు. ప్రజాపతి మొట్టమొదట, ప్రజాపతి అంటే పరమేశ్వరుడు, భగవానుడు ఎప్పటివాడు, సనాతనుడు, ఇప్పటివాడని చెప్పడం కుదరదు. ఇప్పటివాడు అని చెప్పడం కుదరనటువంటి పరమ సనాతనుడైనటువంటి పరబ్రహ్మమునకు తనంత తాను సహజముగా యజ్ఞోపవీతం ఉన్నది. అది ఎవరు సృజించారు అంటే ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో యజ్ఞోపవీతం అంతటి సనాతనము. సూర్యోదయం అనేటటువంటి దాని వెనక అంత విశేషం నడుస్తుంది. ఎందుకని?
ఎందుకు సూర్యోదయానికి అంత గొప్పతనం ఇచ్చారంటే బ్రహ్మగారు చెప్పుకున్నాడు స్వయంగా, ఆయన మీదనే జగత్తంతా ఆధారపడింది. అందుకని ఆయన ముందు ఎటు ఉదయించాలో నేను నిర్ణయం చేశాను. ఆయన ఎటు ఉదయించాలో నిర్ణయం చేసి ఇది ఆయన దిక్కని చెప్పాను కాబట్టి ఇది ప్రాక్ అని సంతోషపడిపోయాడు. అంటే బ్రహ్మగారంతటి వాడు దిక్కులను సృజించినప్పుడు సూర్యుడు ఎక్కడ ఉదయించాలో నిర్ణయం చేసి దానిని ప్రాక్ అని పిలిచాడు. అంటే తూర్పు దిక్కుకి ఎంత గొప్పతనం ఉందో చూడండి. అందుకే ఏ పని చెయ్యండి తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తారు. అందుకే సుందరకాండలో కూడా ఆయన దక్షిణ దిక్కుగా వెళ్ళవలసి వచ్చిన హనుమ అంజలిం పంభుకం కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తదోహి వృతే గంతుం అని ఆయన తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉండి కూడా. అంటే తూర్పు దిక్కుకి నమస్కారం చేయడం ఎందుకు అంటే భగవానుని యొక్క ప్రత్యక్ష స్వరూపం కన్నుల ముందు కదలాడేటటువంటి దిక్కు తూర్పు దిక్కుయే. ఆయన బయలుదేరుతున్నప్పుడు ఒక విశేషం జరుగుతుంది. ఇది చెప్పినవాడు ఎవరో సామాన్యుడు అనుకోకండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని చెప్తున్నవాడు మయూరభట్టు అని ఒక మహాకవి. ఆయనకు ఒకప్పుడు కుష్ఠవ్యాధి వచ్చింది. వచ్చి వేళ్ళు ఊడి కింద పడిపోతున్నాయి. కింద పడిపోతుంటే ఆయన కోణార్క వెళ్ళి కోణార్కలో ఉన్నటువంటి సూర్య దేవాలయానికి ప్రదక్షిణాలు చేశాడు. ప్రదక్షిణం చేసి రోజు సూర్య భగవానుడి వంక తిరిగి స్తోత్రం చేశాడు. అప్పుడు ఆయనను అనుగ్రహించి సూర్య భగవానుడు ఆయనకు వచ్చిన కుష్ఠవ్యాధి పోగొట్టాడు. పోగొట్టినప్పుడు అరుణారుణ కాంతులతో వస్తున్నటువంటి ఆ సూర్య రథాన్ని చూస్తే, అందుకే సూర్యుడికి ఎంత గొప్పో సూర్య రథానికి అంత గొప్ప ఉంది. సూర్య రథాన్ని స్మరించిన, సూర్య రథాన్ని భావన చేసిన, ఆయన వస్తున్నటువంటి వేళ రథం వంక చూసినా కూడా అంతటి అభ్యున్నతి కలుగుతుంది. మయూరభట్టు చెప్పాడు మహానుభావుడు. ఎందుచేత అంటే మీరు చూడండి, లోకంలో శివరథం అండి అని కట్టి పూజ చేయరు, విష్ణురథం అండి అని కట్టి ఇళ్లలో ఎవరు పూజ చేయరు. సూర్యరథం అండి అని మాత్రం కట్టి పూజ చేస్తారు. ఎప్పుడు మాఘమాసం వస్తే ప్రత్యేకంగా ఆదివారాల్లోనూ రథసప్తమి నాడు ప్రకృతి చేత ఆ సమయంలో ఏది ఇవ్వబడుతుందో దానితో కడతారు. ఆ సమయంలో చిక్కుడుకాయలు ఎక్కువ వస్తాయి. చిక్కుడుకాయలకి వెదురు పుల్లలు గుచ్చి సూర్యరథం కట్టామని సూర్యరథం పెట్టి చిక్కుడాకు వేసి అందులో పాయసాన్నం పెట్టి ఆయనకి నైవేద్యం పెడతారు. ఎందుకు సూర్యరథం ఒక్కటే కడతారో తెలుసా? లోకంలో సూర్యరథాన్ని మీరు కేవలంగా 4 చిక్కుడుకాయలకి 4 పుల్లలు గుచ్చి అక్కడ పెట్టి చూసినా సరే. మాఘమాసం ఎందుకు అంటే సూర్యబింబం ఆవిర్భవించినటువంటి మాసం అది. అందుకని ఆ మాసంలో పట్టు ఎక్కువ. అటువంటి మాఘమాసంలో ఆయనకి రథం కట్టడం ఎందుకు అంటే ఆయన రథం తిరుగుతున్నప్పుడు ఒక చమత్కారం జరుగుతుందిట. మండలాకృతిలో గుర్రాలు తిరిగినట్టు తిరుగుతాడు. ఆ తిరుగుతుంటే ఆయన ప్రాంగుఖం ఇంద్రుడి వంక చూస్తాట. మొదట తూర్పు దిక్కుకి తిరిగి చూసేటప్పటికి ఆయనకి గౌతమ మహర్షి శాపం ఉంది. ఒళ్ళంతా ఆయనకి నేత్రములుగా కళ్ళలా కనపడతాయి. అవి ఇతరులు చూసినప్పుడు పద్మాల మాల వేసుకున్నట్లు పద్మాల్లా ఉంటాయి. సూర్యుడు తూర్పు దిక్కుకి తిరగగానే ఆ కిరణములు ఇంద్రుడి మీద పడితే ఆ ఇంద్రుడి ఒళ్ళంతా పద్మాల మాలలు విచ్చుకున్నట్టుగా కనపడి 2 చేతులెత్తి నమస్కరిస్తాట. ఆయన తూర్పు దిక్కును వస్తున్నప్పుడు ఆ అరుణకాంతులలో ఇంద్రుడు సంతోషించినటువంటి ఆ కాలమునందు రథదర్శనం వంక తిరిగితే ఒక్కసారి దర్శనం చేస్తే ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటే ఏ అధికారమునందున్నారో ఆ అధికారము నిలబడుతుంది. రాజ్యాభివర్ధనమశ్నుతే ఏ పదవిలో ఉన్నావో అందులో వృద్ధిలోకి వస్తావు. 2 ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు. ఆగ్నేయం వంక తిరగగానే అగ్ని గొప్ప బ్రాహ్మణుడు ఆయన. అందుకే లింగ పురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్య ఇవశాసనాత్ అంటాడు. ఆయన గొప్ప లోకోపకారి. ఆయన పితృదేవతలకి కవ్యం పట్టికెడతాడు, దేవతలకి హవ్యం పట్టికెడతాడు. మనకి పాచకుడై వంట బ్రాహ్మణుడై ఇంట్లో అన్నం వండి పెడతాడు. ఎందుకని? భగవత్ శాసనం. ఆయన అలా వండి పెట్టకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన అన్నం వండి పెడతాడు.